హాయ్ విను. పచ్చి బఠానీ ఇది మనందరికీ చాలా ఇష్టం అనమాట. మనం మార్కెట్కి వెళ్ళి పచ్చి బఠానీ అని అడిగి కొంటాం. సో మనందరూ ఏంటంటే పచ్చి బఠానీ కూర వండుకుంటాం, బ్రింజాల్ వేసి వండుతాం, అనేక రకాలుగా వండుతాం. దీనికోసం మనం మార్కెట్కి వెళ్ళి కవర్స్ ప్యాకెట్స్లో పచ్చి బఠానీ కొంటాం. ప్యాకెట్స్లో పచ్చి బఠానీ 10 రూపాయలే. సో మనం ఏంటంటే పచ్చి బఠానీ అన్నప్పుడు 2 విషయాలు మన బ్రెయిన్లో రిజిస్టర్ ఉన్నాయి. ఏంటంటే ఫ్రెష్గా ఉండే పచ్చ బఠానీ అనే మనకి ఒకటి, ఇంకోటి ఏంటంటే పచ్చ కలర్లోనే బఠానీ ఉండాలి అన్నది మన యొక్క కాన్సెప్ట్. కానీ నేను చెప్తాను చూసారా, ఇది నేను మార్కెట్లో కొన్నదే, నిన్న కొన్నది. సో ఇది పచ్చి బఠానీయే, కాకపోతే ఇది మొలకలెత్తిని మీకు దగ్గరలో చూపిస్తాను. కానీ కలర్ ఏం చూసారా, గోధుమ రంగు. సో ఈ బఠానీ ఇలాగే వస్తుంది, పచ్చ కలర్లో ఉండదు. దీనిని మన వాళ్ళు ఏం చేస్తారంటే అడల్టరేట్ చేసి గ్రీన్ కలర్ వేస్తారు. దానికి రీజన్ నేను చెప్తాను. ఇది చూసారా, ఇది ఫుల్ బఠానీ, హోల్ బఠానీ. మనం ఇలా ఒలిచినట్లయితే చూసారా ఎన్ని గింజలు ఉన్నాయి సార్, పచ్చ కలర్లో ఉంటుంది. అది ఆ కలర్లో లేదు, గోధుమ కలర్లో లేదు, పచ్చ కలర్లో ఉంటుంది అనమాట. సో దీన్ని మటర్ అని కూడా అంటారు. సో చూసారా, ఇది పచ్చి బఠానీ అనమాట. సో ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది. ఈ బఠానీ ఏంటంటే మనకి మార్కెట్లో లభ్యమే, కాకపోతే సీజనల్. చూసారు కదా ఇలా ఉంటుంది. సో క్లోజప్లో కూడా చూపిస్తాను. ఇది సీజనల్గా వచ్చే బఠానీ మాత్రమే, కాకపోతే దీనికి ఖరీదు ఎక్కువ. ఎందుకంటే ఒలిస్తే కొన్ని గంజలు వస్తే వేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం సహజంగా కొనము, మార్కెట్లో సీజనల్ ఇది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, అది ఇది ఒకటి అనుకుంటాం. కాదు, నేచురల్గా మనం ఒలిచినప్పుడే చూసారు కదా, ఇట్స్ నేచురల్. ఇది నేచురల్గా, ఇది ఏంటంటే దీనికి కూడా ఇదే కలర్ ఉంటుంది. ఇది నేచురల్ ప్రాసెస్లో నేచురల్గా ఉండేది. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మొలకలు ఎత్తుతున్నాయి అంటే ఇదనమాట. సో ఇది నిత్యం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎండబెడతారు, ఎండబెట్టి స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి మనకి మార్కెట్లో ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ఎండబెట్టిన దాన్ని నానబెట్టి కలర్ వేసి, ఇక్కడ వినండి, కలర్ వేసి, సో ఈ నేచురల్ బఠానీ చూసారా నేను వచ్చింది, ఆ కలర్లోకి తీసుకొచ్చి వేసి మనకు అమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే మన వీక్నెస్ ఇలా ఉంటే మనం కొనం. ఇప్పుడు మార్కెట్లో మొన్న రీసెంట్గా కాకినాడ మార్కెట్లో ఇక్కడ దుంపలకి బఠానీకి రైడ్ జరిగిన తర్వాత దొరకట్లేదు, గ్రీన్ కలర్ వేసిన దొరకట్లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఇవే దొరుకుతున్నాయి. సో ఇది ఈ కలర్లో ఉంటే మనం కొనం పచ్చి బఠానీ. మన కాన్సెప్ట్ ఏంటి, పచ్చి బఠానీ పచ్చ కలర్లో ఉండాలి, ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఫ్రెష్నెస్ లేదన్నది గుర్తించాలి. ఇది డ్రై బఠానీని లేకపోతే స్టోర్డ్ బఠానీ వాళ్ళు నానబెట్టి ఇలాగా తయారు చేస్తారు. తయారు చేసి దానికి కలర్ వేస్తారు. సో కలర్ వేసినప్పుడు ఈ కలర్ వస్తుంది మనకి. సో ఇది చాలా డేంజరస్ అండి.